మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు హాజరు కానున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ విషయంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి అన్ని నియోజకవర్గాల నేతలతో ఇప్పటికే సమావేశమయ్యారు. ఈ రోజు భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నేతలు, అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఇన్ఛార్జ్ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నివాసంలో భేటీ కాబోతున్నారు. ఈ సమావేశానికి భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు డీసీసీ అధ్యక్షులు, ముఖ్య నేతలందరూ కూడా హాజరు కానున్నారు. 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించే ఛాన్స్ అయితే ఉంది. ఖచ్చితంగా భువనగిరి స్థానాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేసుకునే విధంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులకు సీఎం దిశానిర్దేశం చేయబోతున్నారు. క్షేత్రస్థాయిలో సమన్వయ కమిటీలు వేసుకొని ప్రజల్లోకి వెళ్లి ఈ 100 రోజుల పాలనపై ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని చెప్పేసి కూడా ఆయన ముఖ్య నేతలతో చెప్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఇక గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి చేపట్టిన తర్వాత 100 రోజుల తర్వాత చేసినటువంటి పాలనపై ప్రజలకు స్పష్టంగా వివరించాలి, వివరించి ఓట్లు అడగండి అని చెప్పేసి ఆయన అన్ని నియోజకవర్గ నేతలతో చెప్తున్నారు. ఆ క్రమంలోనే ఈ రోజు భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నేతలకు కూడా అవే సూచనలు చేసే అవకాశం ఉంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన రాష్ట్రంని అప్పులపాలు చేసింది. ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణను ప్రస్తుతం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి నుంచి తాము ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు ఇచ్చే పరిస్థితికి ఇస్తున్నాము అని చెప్పేసి కూడా సీఎం చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామన్నటువంటి 6 గ్యారంటీ హామీలకు సంబంధించి కూడా తాము అధికారంలోకి చేపట్టినటువంటి 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు, ఇక ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలను తాము చేపట్టామని చెప్పేసి సీఎం ప్రతి సభలోనూ చెప్తూ ఉన్నారు. ఈ రోజు కూడా అవే అంశాలన్నింటినీ వాళ్ళకు వివరించి ఖచ్చితంగా భువనగిరి లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి అందరూ సమన్వయంతో పనిచేసి కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పేసి ఆయన దిశానిర్దేశం చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సమావేశానికి సంబంధించి జూబ్లీహిల్స్ లోని రాజగోపాల్ రెడ్డి నివాసంలో ఏర్పాట్లు కూడా చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.